బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం తీరంలో వరుస బోటు ప్రమాదాలు మత్స్యకారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత 3 రోజులుగా సముద్రం అలజడిగా ఉండగా మొన్న జరిగిన బోటు ప్రమాదంలో 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఇవాళ మరో బోటు మునిగిపోవడంతో ఒకరు మృతి చెందారు. 3 రోజుల్లో 3 ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఫిషింగ్ హార్బర్ వద్ద బాధిత కుటుంబాలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాయి. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ వెంటనే తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఆర్డీఓ పోలీసులు మత్స్యకారులతో చర్చలు జరిపి పరిస్థితిని సమీక్షించారు. విశాఖపట్నం తీరంలో వరుస బోటు ప్రమాదాలు మత్స్యకారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత 3 రోజులుగా సముద్రం అలజడిగా ఉండగా మొన్న జరిగిన బోటు ప్రమాదంలో 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఇవాళ మరో బోటు మునిగిపోవడంతో ఒకరు మృతి చెందారు. 3 రోజుల్లో 3 ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఫిషింగ్ హార్బర్ వద్ద బాధిత కుటుంబాలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాయి. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ వెంటనే తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఆర్డీఓ పోలీసులు మత్స్యకారులతో చర్చలు జరిపి పరిస్థితిని సమీక్షించారు.